అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో అధిక మాసంలో వేసుకున్న స్టార్ అంటే నక్షత్రం ముగ్గు వేసుకొని పూజించుకున్నాను. అలాగే ఇంటి ముందు తులసి పూజ చేస్తూ, అలాగే గడప పూజ చేస్తూ, ఇంట్లో పూజ కూడా జరుపుకున్నాను. అవన్నీ చూపిస్తూ ఈ అధిక మాసానికి మలమాసం అనేవారు. ఈ మలమాసం పోయి పురుషోత్తమ మాసం ఎలా అయింది అనేది, అలాగే ముఖ్యంగా ఈ మాసంలో 33 సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉంది. ఇవి 2 విషయాల్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పురాణ కథల ప్రకారం సూర్యుడు గమనాన్ని బట్టి 12 నెలలను విభజించి ప్రతి నెలకు ఒక దేవతను అధిదేవతగా నియమించారు. అయితే చంద్రుడి గమనానికి, సూర్యుడు గమనానికి మధ్య ఉండే తేడాలన్నీ సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి ఈ అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసానికి ఎవరు అధిదేవతలో ఉండడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఈ మాసంలో శుభముహూర్తాలు ఏమి ఉండవు కదా, అంటే శుభకార్యాలు ఏం చేయం కదా. అందుకని దీన్ని మలమాసం, అపవిత్రమైన మాసం, నిర్మల మాసం అని అనేవారు. మల్ల మాసానికి చాలా బాధ కలిగింది. తనను అందరూ హీనంగా చూస్తున్నారు కదా అనేసి ఏడ్చుకుంటూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి పాదాలకి నమస్కరించి కన్నీరు పెట్టుకునింది. ఈ మలమాసం బాధను చూసి కరిగిన శ్రీ విష్ణుమూర్తి, నీవు ఇకపై అనాథుడివి కాదు, నీ మాసానికి నేనే అధిపతిగా ఉంటాను. నా ఎంతో ఉత్తమైన పేరులో పురుషోత్తమ నామం ఈ మాసానికి ఇస్తాను. ఇకపై నిన్ను మలమాసం అని ఎవరు అనరు. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు అని అనుగ్రహించాడు. అంతేకాకుండా ఈ నెలలో ఎవరైతే జపం, తపం, దానం మరియు ముగ్గులు వేసి పూజిస్తారో వారికి ఏ నెలలో పూజిస్తే ఒక్కసారి వస్తుంది కదా, ఈ నెలలో పూజిస్తే కోటి రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని వరమిస్తాడు. తెలుసుకున్నారుగా మలమాసం పురుషోత్తమ మాసంగా ఎలా మారింది అనేది. ఈ అధిక మాసం వచ్చిందంటే ఈ నెల రోజులు నాకు ఈ రోజు ఒక పండగ లాగానే. కార్తీక మాసం, శ్రావణ మాసం ఎలా ఒక నెల చేస్తామో అలాగే ఈ అధిక మాసంలో కూడా ఒక నెల రోజుల పాటు ఎంతో విష్ణువుకి ప్రియమైన తులసిని పూజించడం, ముఖ్య ద్వారం అంటే గడపకి పూజించడం, అలాగే ఇంట్లో దేవుని పూజ కూడా చేస్తాను. ఇంట్లో దేవుని పూజ అంత అయినాక నేను రోజు స్వస్తిక్ ముగ్గు 33 వేసే వ్రతం పట్టుకున్నాను కదా, అది వేసి దానికి పసుపు కుంకుమ వేసి ఈరోజు సంపంగి పూలను ఎక్కిస్తున్నాను. అక్కడ సైడ్ అధిక మాసంది ముగ్గు ఉంది కదా, ఆ అచ్చు ముగ్గు వేసుకొని దానికి కూడా పసుపు కుంకుమ వేసి పువ్వులు ఎక్కించి, అంటే రోజు 33 పువ్వులు వేసి 33 వత్తెలతో హారతి వెలిగించి 33 నైవేద్యాలకు పెట్టి 33 అక్షంతలు వేసి 33 సార్లు నమస్కారం చేసుకొని ఆ వ్రతం అనేది చేస్తాను. ఇదంతా అయ్యాక ఇవి స్పెషల్ ముగ్గులా వేసుకుంటాను. స్పెషల్గా నక్షత్రం ముగ్గు 33 వేశాను. అది ఎలా వేసాను అనేది మీకు చూపిస్తూ 33 సంఖ్యకి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది చెప్తాను. అధిక మాసంలో 33 దీపాలు వెలిగించడం, 33 ముగ్గులు వేయడం, 33 అరిసెలు దానంగా ఇవ్వడం అనేది చేస్తారు. దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ బ్రహ్మాండానికి రక్షించే 33 ముఖ్య దేవతలు ఉన్నారు. వీళ్ళనే 33 కోట్ల దేవతలు, ముక్కోటి దేవతలు అని కూడా అంటారు. ఇక్కడ కోటి అంటే సంఖ్యతో రకాలు లేదా వర్గం అని అర్థం. ఈ 33 మంది దేవతలు ఎవరు? వాళ్ళు ఎవరంటే 12 ఆదిత్యలు అంటే ద్వాదశ ఆదిత్యులు అంటే ఇవి సూర్యుని రూపాలు. 11 మంది రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు అంటారు. అంటే 11 శివుని రూపాలు. 8 మంది వసువులు అంటే అష్టవసువులు అంటారు. అంటే ఇవి 8 ప్రకృతి శక్తులు అని. 2 అశ్విని కుమారులు అంటారు. అంటే దైవలోకం వైద్యులు అని కూడా అంటారు. అందుకనే ఈ అధిక మాసంలో 33 సంఖ్యకి ఎంత విశిష్టం. ముగ్గు విశిష్టత ఏంటి అంటే, ఈ అధిక మాసంలో మనం ఇంటి ముందు కానీ, లేకపోతే గడప ముందు, తులసి కోట ముందు, దేవుని ఇంట్లో కానీ ఇలా 33 ముగ్గులు వేసుకొని ఆ 33 మంది దేవతల్ని మన ఇంటికి వచ్చి మాకి దివ్యమైన ఆశీస్సులు ఇచ్చినట్లు అని చెప్పుతారు. చూశారు కదండి, అధిక మాసం ప్రత్యేక నక్షత్రాల ముగ్గు దైవికంగా, అందంగా ఎట్లా ఎంతో బాగా కనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.